మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి మహరం పండుగ శుభాకాంక్షలు. ఆల్మట్టి గేట్లు ఓపెన్. మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో పోటెత్తిన వరద. కర్ణాటక మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు వరద పోటెత్తుతుంది. మంగళవారం సాయంత్రానికి 1.04 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో డ్యాం నిండుకుండలా మారింది. దీనివల్ల డ్యాం నిండుకుండలా మారడంతో ఆల్మట్టి గేట్లు 14 గేట్లు ఓపెన్ చేసి కిందికి నీటిని వదులుతున్నారు. దాంతో జూరాల వద్ద వచ్చి నీరు చేరుతా ఉంది. జూరాల వద్ద 7.05 టీఎంసీల నీటి నిల్వ ఇప్పటికే ఉంది. పైనుంచి 3 రోజుల వర్షం వల్ల జూరాల వద్ద కూడా పూర్తి స్థాయిలో డ్యాం పూర్తి నీటి కుండలా మారే అవకాశం ఉంది. దాంతో పాటు జూరాల నుంచి శ్రీశైలంకు కూడా వరద నీరు ఉప్పొంగే వస్తా ఉన్నది. తద్వారా శ్రీశైలంలో కూడా ఏదైతే జల విద్యుత్ను వాడుతుందో తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం కూడా జల విద్యుత్ను వాడుకోవాల్సిన జల విద్యుత్ను ఉత్పత్తి చేసి శ్రీశైలానికి నీళ్లు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇకపోతే 3 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఇప్పటికే రైతన్నలు ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని, వర్షాలు ఇప్పటికే లేట్ అయినందున నైరుతి ఋతుపవనాలు లేట్ గా తెలంగాణలో ప్రవేశం చేయడం, ఇప్పటికే సాగుకు సంబంధించి కొద్దిగా రైతులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఇప్పుడు కురుస్తున్న వర్షాల వల్ల 3 రోజులు రైతులకు, అన్నదాతలకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ గా మనం చెప్పవచ్చు. మంగళవారం సెక్రటేరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గం, విద్య వైద్యానికే ప్రయారిటీ, స్కూల్స్ హాస్పిటల్స్ ను రెగ్యులర్ గా విజిట్ చేయండి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయండి. జిల్లా పరిస్థితులకు తగ్గట్టుగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ను రూపొందించండి. ఆగస్టు 15 లోగా ధరణి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి. జియో ట్యాగింగ్ తో ప్రభుత్వ భూములు, చెరువులను పరిరక్షించండి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు రాజీ పడద్దు. సెక్రటేరియట్ లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో మీటింగ్. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టద్దు. ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో లింకు పెట్టద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అందేలా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటామని, గత సర్కార్ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వకుండా వైద్య సేవల కోసం రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంది. దీంట్లో చాలా మంది రేషన్ అవసరం లేకుండా కేవలం ఆరోగ్యశ్రీ కోసం ఎగబడుతున్నారని, పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుందని, అందుకే రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను సపరేట్ గా ఇద్దామని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. నిన్న ఏదైతే సెక్రటేరియట్ లో రాష్ట్ర మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే రాష్ట్రంలోని అన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు, కమిషనర్లు పూర్తి స్థాయి పాలనా విభాగంతో ఏదైతే 9 అంశాలకు సంబంధించి విద్య, వైద్యం, ధరణి, ఇంకా శాంతి భద్రతలు, డ్రగ్స్ రహిత సమాజం, ఈ విధంగా 9 అంశాలకు సంబంధించి ఏదైతే నిన్న సెక్రటేరియట్ లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఏదైతే విపులంగా చర్చించారో ఆ చర్చకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రయారిటీగా విద్యా వైద్యానికి మనం సేవలు అందించాలి. మనం చేసే ప్రతి పని ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం ద్వారా పేదవాడికి లబ్ధి జరుగుతుంది అన్న సందేశాన్ని ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద ఉందని మరొక మారు గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని, ఒకప్పుడు ఈ రెండు వేరువేరుగా ఉండేది. ఆరోగ్యశ్రీ కార్డు వేరే ఉండేది, రేషన్ కార్డు వేరేగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కనీసం రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితిలో ఉండి అన్ని కలిపి ఒకటే రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే పేదలకు ఏదైతే ఆరోగ్య భద్రత కింద, ఫుడ్ సెక్యూరిటీ కింద మనం ఇస్తున్న 6 కిలోల బియ్యాన్ని, ఒక వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని పర్ మంత్ కు ఇస్తున్నటువంటి ఆ బియ్యం పక్కదారి పడతా ఉంది. దాని ద్వారా బియ్యం రీసైక్లింగ్ పద్ధతిలో రాష్ట్రాలు దాటిపోతుంది. ఏదైతే పేదలకు మనం ఆహారాన్ని సంక్షోభం ఉండకుండా ఇవ్వాలనుకున్న మంచి లక్ష్యంతో బియ్యాన్ని ఇస్తున్నామో, రేపటి నుంచి వచ్చే నెల నుంచి సన్న బియ్యం కూడా స్టార్ట్ కాబోతుంది. ఆ బియ్యం పక్కదారి పడుతుంది అన్న లక్ష్యంతో ఆరోగ్యాన్ని అందరికీ ఇద్దాం, దానికి సంబంధించి ఆరోగ్య కార్డులు ఇద్దాం. కానీ రేషన్ కార్డులు వచ్చేసరికి చిన్న, సన్నకారు, మధ్యతరగతి, బీద, బిలో పవర్టీ లైన్ ఉన్న వారికే ఇవ్వాలి. తద్వారా బియ్యం రీసైక్లింగ్ ను అడ్డుకట్ట వేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి చేరేలా ఒక పకడ్బందీ ప్రణాళిక చేయాలని చెప్పి వీటిని రెండింటిని చేసే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంక్వైరీకి ఓకే, కమిషన్ చైర్మన్ మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై
అభ్యంతరం ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ నియమిస్తామన్న ప్రభుత్వం కేటీఆర్ పిటిషన్ పై మూసిన వాదన. ఎట్టకేలకు కేసీఆర్ ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి 80,000 కోట్ల రూపాయల గోల్మాల్కు సంబంధించి విద్యుత్ వినియోగం, విద్యుత్ కుంభకోణానికి సంబంధించి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి, ఇది విచారణ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టిండు కాబట్టి ఆ చైర్మన్ మారుస్తేనే మేము వస్తామని సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ తన పంతం నెగ్గించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. కానీ ప్రజా ప్రభుత్వానికి ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్దిష్టమైన మార్గదర్శకాలు సూచించింది, మీరు కమిషన్ చేయండి, మీరు విచారణ చేయండి, విచారణను వేగవంతం చేయండి, విచారణలో వాస్తవాలు రాబట్టండి, విచారణలో దోషులను వెలికి తీయండి, కానీ కమిషన్ ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో వారిని మార్చండి అని చెప్పడం జరిగింది. ఓ పక్క చైర్మన్ గారు కూడా మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నాకు సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసిన ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 262 మందికి నేను విచారణకు పిలిస్తే ఒక కేసీఆర్ ఒక్కడే నేను విచారణకు రానన్నాడు. మిగతా 260 మంది విచారణకు హాజరయ్యారు. హాజరై వారికి సంబంధించిన వారి దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వానికి వారికి మధ్యలో ఉన్న వారధిని ఏదైతే ఉందో నాతో పంచుకోవడం జరిగింది. దానిలో ఉన్న నిజానిజాలను పూర్తి స్థాయిలో క్రోడీకరించడం జరిగింది. తద్వారా 80,000 కోట్ల రూపాయల విద్యుత్ అక్రమ వసూళ్ల కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారంతో కమిషన్ రెడీ చేసిందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు మేము శిరసావిస్తున్నాం, వాటిని అప్లై చేస్తున్నాం, వాటికి ఒబేగా ఉన్నాము, అందుకని నేను తప్పుకుంటున్నా, కానీ విద్యుత్ కొనుగోలులో జరిగిన కుంభకోణాలను మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతో పనిచేశానని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి గారు వారి ప్రకటనలో వెల్లడి చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవనే లేదు, వారితో నాకు ఎటువంటి పరిచయం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పనిచేశానని చెప్పి వారు కుండబద్దలు కొట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ, అది కేవలం గుర్తింపు కోసమే సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ వర్తింపు, రేపు లక్ష వరకు లోన్ల మాఫీ, లబ్ధిదారులతో రైతు వేదికల్లో సంబరాలు, రుణమాఫీ నిధులను ఇతర బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక. నిన్న ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గము, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, కమిషనర్లు, రాష్ట్ర అధికార విభాగం, టోటల్ రాష్ట్ర యంత్రాంగం అంతా సెక్రటేరియట్లో కూర్చున్న తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమంది విపక్షాలు చేసిన చిల్లర మాటలకు కౌంటర్గా ఏదైతే రేషన్ కార్డును ప్రామాణికంగా అన్నది కేవలం గుర్తింపు కార్డుతో సహా, ఏదైతే వ్యక్తి కుటుంబానికి సంబంధించిన ఒకే కుటుంబంలో ఇద్దరికి ఉంటే ఎట్లా అన్న దాన్ని గుర్తింపు కార్డుకు సంబంధించిన అంశంగా పరిగణలోకి తీసుకొని మాత్రమే మేము రేషన్ కార్డును అన్నాము. కానీ రేషన్ కార్డు ప్రామాణికం కాదు. ప్రతి రైతు పాస్బుక్ మీద తీసుకున్న ప్రతి రైతుకు 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆనాడు శ్రీధర్ బాబు గారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, దానిలో భాగంగా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో రైతు పాస్బుక్ మీద తీసుకున్నటువంటి ఏదైతే బ్యాంకుల్లో, ఇతరత్ర బ్యాంకుల్లో గోల్డ్ లోన్, రైతు వ్యవసాయానికి అనుబంధంగా గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి వాటికి సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీని తీయడానికి రైతుకు రేషన్ కార్డుతో సంబంధం లేరని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇకనైనా విపక్షాలు తమ తప్పుడు మాటలను వక్రీకరించద్దు, తప్పుగా మాట్లాడి ప్రజలను ఆందోళనకు గురి చేయొద్దని మరొక మారు కోరినారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రేపే తక్షణమే ఈ కోడ్ అమల్లోకి వస్తుందని, రేపే 1 లక్ష వరకు లోన్ ఉన్న ప్రతి రైతులకు ఏకకాలంలో 1 లక్ష వరకు లోన్ మాఫీ కానున్నది. వాటితో పాటే రైతు వేదికల్లో రైతులతోటి సంబరాలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈ 2 లక్షలతో పాటుగా ఏదైతే బ్యాంకర్లకు కూడా స్పష్టంగా నిర్దిష్టంగా సూచన చేయడం జరిగింది, ఒక సిఫారసును చేయడం జరిగింది. ఏదైతే రైతుల రుణమాఫీ కోసం వేస్తున్నటువంటి ప్రభుత్వం వేస్తున్నటువంటి డబ్బును బ్యాంకర్లు వారి వ్యక్తిగత ఏదైతే హౌసింగ్ లోన్ కనో లేకపోతే వాహన లోన్ కనో లేకపోతే వ్యక్తిగతంగా రుణం తీసుకున్న వాటికి కనుక మళ్లించినట్టయితే బ్యాంకర్లపై తగు చర్యలు ఉంటాయని స్పష్టంగా సూటిగా చెప్పడం జరిగింది. రైతు సంతోషం కోసం చేస్తున్నటువంటి ఈ పనిని రైతుకే పూర్తిగా వినియోగించాలని బ్యాంకర్లకు కూడా సూచన చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని, మరోసారి రైతు పక్ష ప్రభుత్వం అని, రైతుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని నిన్న మంత్రివర్గం అంతా చెప్పడం జరిగింది. ఇకపోతే
భూములు కబ్జా అవుతున్నా పట్టించుకోరా, వందల ఎకరాల అన్యాక్రాంతమైన స్పందించరా మంత్రి శ్రీధర్ బాబు గారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. ఇండస్ట్రీస్, కామర్స్, టీజీఐఐసి, హెచ్ఎండిఏ అధికారులకు లేఖ. వందల ఎకరాల భూములు ఆక్రమణకు గురైన అధికారులు స్పందించడం లేదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఫైర్ అయ్యారు. సర్కార్ భూములు కబ్జా అవుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు తన మార్కును ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వ ఆస్తులను రక్షించాలన్న లక్ష్యంతో పనిచేస్తూ గతంలో మాదిరి గత 10 సంవత్సరాల విధ్వంసం మాదిరి కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి జియో ట్యాగింగ్ పెట్టాలని, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రక్షించాలని, అధికారులు మొద్దు నిద్ర వీడాలని, అధికారులు స్పందించాలని, అధికారులు తక్షణమే చర్యలు ప్రారంభించి గత 10 సంవత్సరాల కాలంలో అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి లెక్కలు తీయాలని, వాటితో పాటుగా ఏదైతే టీజీఐఐసిసి తన ఆధీనంలో ఉన్నటువంటి 75 ఎకరాలలో పెద్ద మొత్తంలో భూములు కబ్జా గురయ్యాయని తెలిపారు. తాజాగా షేర్లింగంపల్లి మండలం మియాపూర్లోని 101 సర్వే నెంబర్లోని 100 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని, కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దాన్ని ప్రజలకు ఉపయోగించాల్సిన భూమిపై పెద్దల కన్ను ఉన్నదని, దానికి మీద అధికారులు పూర్తి స్థాయిలో డేగా కన్నుతోటి పనిచేయాలని వారికి వత్తాసు పలికి, ఏదైతే కబ్జాదారులకు వత్తాసు పలికి అధికారులపై చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతోటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పేందుకు విదేశాలకు చెందిన 10 వర్సిటీలను ముందుకొచ్చాయని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనిపిస్తూ 25 దేశాలకు విస్తరించిన ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ టెక్సాస్ చెందిన స్టార్ట్అప్ రన్వే సంస్థ ప్రతినిధులతో మంగళవారం సెక్రటేరియట్ లో ఆయన సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా స్టార్ట్అప్లను ప్రోత్సహించేందుకు 2 సంస్థలకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, లండన్ బిజినెస్ స్కూల్ లాంటి 10 ప్రముఖ వర్సిటీలతో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్ సదస్సులో ఆయా యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఏదైతే రాష్ట్రంలో ఏర్పాటుకు 10 విదేశీ వర్సిటీలు ఒకే ఇంటర్నేషనల్ స్టార్ట్అప్ ఫౌండేషన్, స్టార్ట్అప్ రన్వే సంస్థల ప్రతినిధులతో ఈ నెల 26 నుంచి 28వ తారీఖు వరకు చేసి ఉమ్మడి తెలంగాణ, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ జిల్లాల్లో కొత్తగా ఒక స్టార్ట్అప్ సెంటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మంచి పెద్ద కంపెనీలతో స్టార్ట్అప్లను చేసి ఉపాధి అవకాశాలను మహిళలకు కల్పించాలన్న లక్ష్యంతో గతంలోనే శ్రీధర్ బాబు గారు దీనిపై ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి సెప్టెంబర్ 26, 28వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వాళ్ళ ప్రతినిధులతోటి ఎంఓయూ కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా చిన్న మధ్యతరగతికి సంబంధించి ఏదైతే మహిళా అవకాశాలు ఉన్నాయో వారు స్టార్టప్లు పెట్టి ఏదైతే బిజినెస్ రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటారో వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే కాళేశ్వరం కథా కమామెస్ వెదిరే శ్రీరామ్ గారు ఏదైతే ఒకప్పుడు జలశక్తి శాఖలో సలహాదారుగా ప్రభుత్వం తరపున నడినటువంటి వారు, ఏదైతే మేడిగడ్డ నిర్మాణం సమయంలో వారు ప్రభుత్వానికి సూచనలు చేస్తే ఆ సూచనలు పెడచెవిన పట్టడంతో వారు ఆ ముఖ్య కార్యదర్శి పదవి నుంచి వైదొలిగి ఈ ప్రాజెక్టే లోపాభూష్టం ఉందని చెప్పి ఆనాడు వెళ్ళడం జరిగింది. వారిని ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరణను పట్టుకొని రండి, సిడబ్ల్యూసి అసలు ఏం చెప్పింది, ఏం జరిగింది. సిడబ్ల్యూసి తుమ్మడి హెట్టి దగ్గర 151 మీటర్లలో ప్రాజెక్టు నిర్మాణం చేయమని, దానికి సంబంధించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 11,951 కోట్ల రూపాయలు, దాదాపుగా 12,000 కోట్ల రూపాయల ఖర్చు అప్పటికే తుమ్మడి హెట్టి వద్ద పెట్టడం జరిగిందని, దాదాపుగా ఇంకొక 23,000 కోట్ల రూపాయలు కనుక తుమ్మడి హెట్టి వద్ద పెడితే తుమ్మడి హెట్టు ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ అంబేద్కర్ గారి ప్రాజెక్టు నిర్మాణం అయ్యేదని, తద్వారా 2 లక్షల ఎకరాలకు మనం సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం సిడబ్ల్యూసి చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులను నిర్మించిందని, ప్రభుత్వానికి సిడబ్ల్యూసికి చూయించిన ప్రదేశాలు వేరు, లైడార్ సర్వే చేసిన ప్రదేశాలు వేరు, యాస్కోప్ సంస్థ చూపించినటువంటి నిర్దిష్ట ప్రణాళికకు సంబంధించిన ప్రదేశం వేరు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రదేశాలు, ఏదైతే బ్రిడ్జులు కట్టిన ప్రదేశాలు, ప్రాంతాలు వేరు. తద్వారా భూమి కుంగిపోటు, తద్వారా అనువుగా లేకపోవడం వల్ల కేవలం కాంట్రాక్టర్కు మేలు చేసే కారణాలతోటే ప్రదేశాల మార్పు జరిగి
ఒక లోపాభుష్టమైనటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. తద్వారా 1,00,000 కోట్లు అదనంగా తెలంగాణ ప్రాంత ప్రజల మీద పడ్డాయని చెప్పి వారు జస్టిస్ బోస్ కమిషన్ కు ఒక అఫిడవిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం ఇంజనీర్లను వాళ్ళ పనుల్ని వాళ్ళని చేసుకోనివ్వలేదని వెదిరే శ్రీరామ్ గారు చెప్పారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనే దానిపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందే తప్ప క్వాలిటీ పెట్టలేదు. ఇంజనీర్లను వారి పనులను చేసుకునివ్వలేదు. ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ ప్రిపరేషన్, మోడలింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో ఏ ఒక్క విషయంలో అధికారులకు గత ప్రభుత్వం సరైన సమయం ఇవ్వలేదు. దీంతో ప్రాజెక్ట్ డిజైన్ సరిగా రాలేదు. కేవలం 4 నెలల టైమే ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా చోట్ల నెలల టెస్టులన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్టులు పూర్తయి డిజైన్ చేయడానికి 8 నెలల నుంచి ఏడాది పడుతుంది. కానీ అంత సమయమే ఇవ్వలేదు. ఇకపోతే ఏదైతే ఒక ప్రాజెక్ట్ కడతానో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంజనీర్ కు ఒక నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి, నిర్దేశిత లక్ష్యాలు ఉంటాయి. వాటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పద్ధతిలో మనం ప్రామాణికంగా పాటిస్తేనే ఆ ప్రాజెక్టు 10 కాలాల పాటు మన్నిక అండి ఈ ప్రాంతానికి, ఏదైతే ప్రాజెక్ట్ నిర్మించిన ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది. కానీ దానికి అన్వేషణ చేయనికి, ఏదైనా అన్వేషణ చేయడానికి దానికి ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన శాండ్ శాంపిల్స్ ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కింద భూమి పలకల కదలికలు చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి కలకాలం ఆ ప్రాజెక్ట్ నిలబడదా, ఒకవేళ తట్టుకునే శక్తి ఉంటుందా, కింద ఏమన్నా వనరులు కనుక ఉండేది ఉంటే భూకంపం వచ్చే అవకాశాలు ఉంటాయి, తద్వారా ఏమైనా తట్టుకునే శక్తి ఉంటుందా, లేకపోతే ఏదైనా వరద ఫ్లో పెద్ద స్థాయిలో వస్తే డ్యామ్ ఆగే శక్తి ఉంటుందా, ఆ ఫ్లోను తట్టుకునే అందుకు ఎంత కెపాసిటీ తోటి ఉంటుంది, ఎన్ని లక్షల క్యూసెక్ను డ్యామ్ కట్టగలుగుతుంది, ఎన్ని లక్షల క్యూసెక్ సంబంధించి ఎంత కింద నుంచి ఫౌండేషన్ వేయాలి, ఆ ఫౌండేషన్ కి సంబంధించి ఏ స్థాయిలో చేయాలి, హోల్ ద్వారా చేయాలా లేకపోతే చతురాస్రాకారంలో చేయాలా అనే లక్ష్యాలు నిర్దేశించుకుంటే దానికి సంబంధించి రాక్సాలు ఏమన్నా వాడుతుండ్రా, లేకపోతే కాపర్ డ్యామ్లు ఏమన్నా ముందస్తుగా నిర్మించాలన్నా, తద్వారా డ్యామ్ కు రావాలా, సేఫ్టీ డ్యామ్ ప్రణాళికలు ఏమిటి, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ గైడ్లైన్స్ ఏముంది అని వాడు చూస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఇంజనీర్ల పాత్ర కీలకంగా మారుతుంది. ఇంజనీర్లకు సంబంధించి ఏదైతే వాళ్ళు ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ ప్రిపరేషన్, మోడలింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఇందులో ఏ ఒక్కటి సరిగ్గా జరగలేదు అనేది వారు ఏదైతే జస్టిస్ ఘోష్ కి ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ లో భాగంగా తెలుస్తుంది. ఇవన్నీ చేయాలంటే కనీసం ఇంజనీర్ వ్యవస్థకు 1 సంవత్సర కాలం పాటు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయం ఏది ఇవ్వకుండా కేవలం 90 రోజుల కాలం లోపట్నే దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వని ఇంజనీర్ల మెడపై కత్తి పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. తద్వారా ఈ ప్రాజెక్టును అనతి కాలంలోనే తొందరగా చేసి, తొందరగా ముడుపులు చేతులు మార్చి, తొందరగా మేమేదో రికార్డు స్థాయిలో కొట్టాలన్న ఆలోచనతోటి తొందరగా రైతులకు మేలు చేయాలనే లక్ష్యం కాకుండా ముడుపుల వ్యవహారం వీలైనంత తొందరగా జరగాలన్న లక్ష్యంతో పనిచేసారు అని ఏదైతే వెదిరే శ్రీరామ్ గారు జస్టిస్ ఘోష్ కమిషన్ కు చెప్పడం జరుగుతాం. వెల్కమ్ టు లోకల్ న్యూస్. కమాన్పూర్ మండల ప్రజలకు, మంతని నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, శ్రీధర్ బాబు గారి పక్షాన, కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా కమాన్పూర్ మండల ప్రజలకు, శ్రీధర్ బాబు గారి పక్షాన, ముస్లిం సోదరులకు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన మొహరం పండుగ శుభాకాంక్షలు. ఏదైతే నిన్న మంతని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా మధు తన ఇంటిలో పెట్టిన ప్రెస్ మీట్ ను చూస్తే మంతని ప్రజలు నవ్వుతున్నారు. అందుకు సంబంధించి మంతని పుట్టా మధు ఏదైతే పెట్టిండో దానికి కౌంటర్ గా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఖబర్దార్ మతి గతి తప్పిన పుట్టా మధుకర్, పుట్టుకల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఎరకలగూడెంలో పుట్టిన నిన్ను అఖండ విజయంతో కమాన్పూర్ ప్రజలు ఆదుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే సూత్సు సహించము, అవసరమైతే నీ మీద లీగల్ నోటీసులు వేస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం అని చెప్పి నిన్న న్యూస్ తెలంగాణకు సంబంధించి కమాన్పూర్ మండలంలో వైనాల రాజు పెట్టిన ప్రెస్ మీట్ కు సంబంధించి న్యూస్ రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ ను కూడా మనం చూడొచ్చు.
దీనికి సంబంధించి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ బుర్రా సత్యం, అదేవిధంగా కమాన్పూర్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొజ్జా సతీష్, అదేవిధంగా కమాన్పూర్ మండల సీనియర్ నాయకులు కడిగిరెడ్డి తిరుపతిలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారు ఏదైతే నిన్న 8 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించి పుట్టమదు చేసిన ఆరోపణలపై స్పష్టంగా నిర్దిష్టంగా ఆరోపణల మీద నిలబడాలి, లేకపోతే అదే వాటర్ ట్యాంక్ నిర్మాణం కాడికి వచ్చి ముక్కు భూమికి రాకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణలు చెప్పాలని చెప్పడం జరిగింది. అదే విధంగా సోదరిమణి ఏదైతే పెండ్రు రమ గురించి మాట్లాడిర్రో, నువ్వు ఏడ పుట్టినావు, నువ్వు మంత్రి ఎరకలగూడెంలో పుట్టిన నువ్వు కమాన్పూర్ లో వచ్చి పోటీ చేసినావు కదా, అప్పుడు ఇట్నే మాట్లాడిరా. మరి మీ సిద్దిపేటకు పోయి సిరిసిల్లకు పోయి మీ కేటీఆర్ పోటీ చేస్తానుగా, సిరిసిల్లలో కేటీఆర్ పుట్టలే కదా, బోయిన్ కుమార్ వచ్చి కరీంనగర్ లో పుట్టలే కదా, కేసీఆర్ వచ్చి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిండు, కరీంనగర్ లో పుట్టలే కదా అని చెప్పి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఆద్యాంతం వారిపై చర్చ చేయడం జరిగింది. దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం పుట్టమది ఉంది. మతి లేకుండా గతి లేకుండా ఏదో తప్పుడు ఆరోపణలు చేసి ఏదైతే పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నావు. ఇంకోసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు శ్రీధర్ బాబు గారి పైన కానీ సీనుబాబు గారి పైన కానీ చేసినట్లయితే నీకు లీగల్ నోటీస్ పంపిస్తాం. కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చి నీ ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ప్రజలకు మేలు చేయాలనే మంచి పని చేయాలన్న ఆలోచనతో చెయ్యి తప్ప ప్రజలను తప్పుదోవ పట్టించి నువ్వు మతి తప్పి తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకోమని మరొక మారు కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన హెచ్చరించడం జరుగుతావు.